అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో మాట్లాడటానికి మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమార్ గారు. మేడంతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే. మేడం, ఎలక్షన్స్ అయిపోయాయి. ఎలక్షన్స్ అయిపోయిన దగ్గర నుంచి మనం కొన్ని విషయాలు చూసుకున్నట్టయితే నిజంగా బాధాకరమైన విషయాలు. వైసీపీ గెలుస్తుందని 30 కోట్ల రూపాయలు బెట్టింగ్ పెట్టి డబ్బు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నారు. అంటే ఏలూరుకు సంబంధించిన ఈ వ్యక్తి ఎవరైతే వైసీపీ సర్పంచ్ భర్త వేణుగోపాల్ రెడ్డి బెట్టింగ్ పెట్టి 30 కోట్లు కట్టలేక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఎలా చూస్తారు మేడం? అంటే వైసీపీకి సంబంధించి బెట్టింగ్లు అన్నిట్లోనూ ఉన్నాయి, బట్ ఈ పొలిటికల్ బెట్టింగ్ల వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి, ఎలా అయితే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి, ఎలా చూడొచ్చు మనం ఈ అంశాన్ని? అంటే మొదటిగా బెట్టింగులు తప్పు. దానివల్ల అసలు బెట్టింగుల వల్ల డబ్బులు వచ్చినా డబ్బులు పోయినా అది కరెక్ట్ కాదు అనే మనస్తత్వం ఉండాలి. అసలు ఈ లాటరీలు, ఈ బెట్టింగులు, ఈ ప్యాకాట్లు, ఇవి ఏవైతే ఆన్లైన్ బెట్టింగ్లు, ఇవి ఏవి కూడా నిజానికి సరి అనేవి కాదు. కానీ ఒక పక్కన మనమే సరివేని కాదు అంటూనే ప్రభుత్వాలే ప్రోత్సహిస్తున్నాయి వాటిని. అవును, ప్రభుత్వ విధానాలు సరిగా ఉండాలి మొదటగా. రెండోది ఏంటి అంటే, అసలు ఇప్పుడు పోయినసారి 2019 ఎలక్షన్ కంటే కూడా ఆ తర్వాత జరిగిన చిన్న చిన్న ఎలక్షన్స్ కావచ్చు, మొన్న జరిగిన పెద్ద ఎలక్షన్ కావచ్చు, చూసుకుంటే బాగా పెరిగింది. ఈ గ్రాఫ్ పెరిగింది. గ్రాఫ్ పెరిగింది. ఈ బెట్టింగ్ల గ్రాఫ్ పెరగడానికి కారణం ఏంటి అంటే, కొంత ఈసారి ఏమైనా సరే తెలుగుదేశం గెలుస్తుంది అని తెలుగుదేశం తరఫున చాలా మంది బెట్టింగ్ చేస్తే ఎక్కడో ఒకళ్ళు కొంతమంది వైసీపీ గెలుస్తుందని కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆఖరి 2 రోజుల్లో మరింత ఎక్కువైంది. ఎందుకు ఎక్కువైందంటే, ఆరామస్తాన్ వచ్చేసేసి ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుంది అని చెప్పేసరికి ఆరామస్తానికి సొసైటీలో ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉంది. అంటే అతను సరిగా చెప్తాడు అని అతను చెప్పేసరికి మళ్ళీ డైలమాలో పడిపోయి వైసీపీ వాళ్ళు ఏం చేశారు అంటే, ఇక మళ్ళీ ఇట్లాంటి అవకాశం వస్తుందో రాదో అన్నట్లు మరి కార్యకర్తలకి, కింది నాయకులకి, వీళ్ళకి వైసీపీ వస్తుందనే నమ్మకం. పై వాళ్ళకి నమ్మకం లేదు కానీ, అసలు వాళ్ళకి నమ్మకం లేదు కానీ, కింద వాళ్ళకి నమ్మకం ఉండేటట్లుగా వాళ్ళు సిచ్యువేషన్స్ అట్లా క్రియేట్ చేశారు. ఈ క్రియేట్ చేయడం వల్ల ఏం జరిగింది అంటే, 2-3 రకాల కారణాలతో వాళ్ళు క్రియేట్ చేయడం జరిగింది. ఒకటి, కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపాలి. ఒకటి ఎందుకంటే ఈ రేపొద్దున అసలు మనకి కౌంటింగ్ ఏజెంట్లు కూడా దొరకని పరిస్థితి వచ్చేసింది ఒక వాతావరణంలో. అందుకోసమే వీళ్ళు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా దాడులు చేయడం వెనకమాల కూడా అంతర్యం అదే. అదే సమయంలో ఆరామస్థాన్ వచ్చి ఆరామస్థాన్ చెప్పటము, అలాగే వేణుస్వామి లాంటి జ్యోతిష్కుల చేత చెప్పించటము, జగన్ రాబోతున్నాడు అని చెప్పి ఇవన్నీ వైసీపీ కావాలని పనిగట్టుకుని చేసింది. ఇవన్నీ పాపాలు. ఇప్పుడు ఇవాళ ఇతను చనిపోయాడు అన్నా, ఇలా ఈ రోజుకి ఇంకా గొడవలు జరుగుతున్నాయి అన్నా, దీనికి అంకురార్పణ చేసింది, దాన్ని పెంచి పెద్ద చేసింది వైసీపీనే. ఈ మొత్తానికి వైసీపీనే బాధ్యత వహించాలి. ఈ 5 ఏళ్ల కాలంలో వీళ్ళు చేసిన ఘోరాలు, ఆంధ్రప్రదేశ్ నష్టపోయిన విధానానికి ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా అన్ని రకాలుగాను ఆంధ్రప్రదేశ్ ఇలా నష్టపోవటానికి కారణం వైసీపీని. వాళ్ళకి పరిపాలించడం చేతకాక కోతి కొబ్బరికాయ ఇచ్చినట్లు చేసి 151 మంది ఎమ్మెల్యేలు అప్రతిహాత విజయాన్ని ఇస్తే వాళ్ళు చేసింది ఏంట్రా అంటే ఏమీ లేదు కాబట్టి ఏదో ఉందన్నట్లు భ్రమింపజేయటానికి వీళ్ళు వేషాలు వేశారు. సరే, అవన్నీ అయిపోయినాయి. ఎలక్షన్లు అయిన తెల్లారి గొడవలు చేయాల్సిన అవసరం ఏంటి వైసీపీ వాళ్ళకి? అలాగే ఆరామస్థాన్ చేత అలా చెప్పించాల్సిన అవసరం వచ్చింది. ఇవన్నీ చెప్పించేసరికి ఏమైపోయింది అంటే, ఈ సదరు మనిషి 30 కోట్లు పందెం కాసింది ఎందుకు కాశాడు అంటే, వైసీపీ గెలుస్తుందనే నమ్మకంతో కాశాడు. నాకు ఏ మాత్రం ఇలాంటి వ్యక్తి మీద సానుభూతి కానీ ఏమీ లేదు. ఎందుకంటే ఇంత జోద మనస్తత్వం ఉన్న వ్యక్తులు ఎప్పటి వరకు బతికొండటమే చాలా ఎక్కువ నా దృష్టిలో. ఇప్పుడు ఆ కుటుంబాన్ని ఏం చేస్తాడు చెప్పండి? పిల్లలు ఉంటారు, భార్య ఉంటుంది. ఇప్పుడు ఎంతవరకు ఆస్తులు ఉన్నాయో అంటే, ఈ రకంగా 30 కోట్లు సంపాదించి
ఇప్పుడు సర్పంచ్ భర్తగా ఉండి పెత్తనాలు ఎలగబెడతా రేపు పొద్దున 30 కోట్లు సంపాదిస్తే ఈ డబ్బులు జాగ్రత్తగా పెట్టుకొని ఎమ్మెల్యే టికెట్ తీసుకుందామనే ఆలోచనలో కూడా ఉండుంటాడు. వీళ్ళు ఇట్లా వెంపల చెట్లకి నిచ్చెనలు వేస్తారు కాబట్టే ఇంత షుగర్లు బీపీలు పెరిగిపోతున్నాయి మనుషులకి. ఓకే, అసలు ఎంత ముందు చూపు ఇది ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్ కోసమే. అవును, ఎంతో కొంత ఏదో డబ్బు కూడా అంటే ఇక్కడ ఈయన దగ్గర డబ్బులు ఉన్నాయని చూపించకపోతే జగన్ సీట్ ఇవ్వడు కదా. ఆయన సీట్ ఇప్పుడు వీళ్ళందరూ ఏంటి, అధినాయకుడు ముందు పోజులు కొట్టడానికే వీళ్ళ పాటలన్నీ. అంతేగాని మనకు ఒక ప్రజలు ఉన్నారు, అవును, మనం ప్రజాప్రతినిధులవి, అవును, ప్రజల కోసం పనిచేయాలి, వాళ్ళ మెప్పు పొందాలి అనేది లేకుండా ఎంతసేపు అధినాయకుడు జగను ఆయన పులి సింహం, పులివెందుల పులి, మడమ తిప్పని నాయకుడు, మాట తప్పని వీరుడు, ఇన్ని మాటలు మాట్లాడేసి అతన్ని వీళ్ళు ఎక్కడికో తీసుకెళ్ళడం, ఆయన వీళ్ళని ఇంకెక్కడికో తీసుకెళ్ళడం. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో ఓ డైలాగ్ ఉంటది, సార్ నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నాను సార్, అవును, ఒక కమెడియన్ మాట్లాడుతూ ఉంటాడు, హిమాలయ అంచుల్లోకి వెళ్తున్నాను సార్ అంటే అక్కడే లేదా కింద పడతా ఉంటాడు అని డైలాగు. అట్లా చేశారండి. ఇది ముదనష్టం మొత్తం జరగటానికి కారణమే జగన్మోహన్ రెడ్డి, ఐపాక్ టీము, అలాగే ఆరామస్థాను, వీళ్ళందరూ అది అసలు ఇంటర్నల్, ఇది ఎక్స్టర్నల్ ఫ్యాక్ట్. అసలు 5 ఏళ్ల పాపానికి వీళ్ళందరినీ జైల్లో వేయాలి. నన్ను అడిగితే 5 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని ఇలా చేసినందుకు గాను, ఇంత చేతగాని పరిపాలన చేసినందుకు గాను. ఒకటి మేడం, అంటే వాళ్ళు ఈ 5 సంవత్సరాల్లో ప్రజలను మాట్లాడే పరిస్థితి లేదు, కానీ పేర్ని నాని లాంటి వాళ్ళు, కొడాలి నాని లాంటి వాళ్ళు, స్వయంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ట్వీట్ చేస్తూ ఎన్నికల తర్వాత జరిగే ఈ హింస ఏదైతే ఉందో దారుణంగా ఉంది, ఒక చంబల్లోని ఒక బీహార్ని తలపిస్తుంది అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. అంటే గత 5 సంవత్సరాలుగా వీళ్ళు ప్రజలందరినీ ఏదైతే ఆ హింసకు గురి చేశారో ఆ ఉక్రోషం ఇప్పుడు కట్టలు దించుకుంది అనుకోవచ్చా, లేకపోతే దీన్ని అసలు ఎలా చూడాలంటారు? అంటే ఒకటండి, ఇలా చేసేదాన్ని దేన్ని నేనైతే సమర్థించను. అవును, ఎవరు సమర్థించరు, ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు సమర్థించరు. కానీ మనము ఏదైనా ఒక సమస్య ఇది మంచిదా చెడ్డదా అని ఆలోచించే బదులు అసలు దీనికి మూలం ఎక్కడా అని ఆలోచించాలి. మూలాలు వెతికితేనే పరిష్కారాలు దొరుకుతాయి. లేదు అంటే పైన మాటలు మాట్లాడేసేసుకుని ప్యాకప్ అని చెప్పేసుకుంటే ఉపయోగం లేదు. మనం దీని మూలాల దగ్గరికి వెళ్ళాలి. అసలు ఇవన్నీ నేర్పించింది ఎవరు, ఇవన్నీ చేసింది ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి గెలిచినప్పుడు వాళ్ళు చేసిన విధ్వంసం ఏంటి, పరిటాల రవిని ఎలా చంపారు, అలాగే ఇంకా కొంతమంది తెలుగుదేశం నాయకుల్ని ఎలా చంపారు, అలాగే తెలుగుదేశం వాళ్ళు గెలిచినప్పుడు వేరే వాళ్ళని ఎలా చంపారు, ఇవన్నీ ఏమైందంటే నువ్వు ముందు చేసావా నేను ముందు చేశానా అనే దానికి వాదులు ఆడుకోవడానికి సరిపోతుంది తప్పితే ఇంగిత జ్ఞానం ఎక్కడా పనిచేయట్లా. పోనీ వాళ్ళు చేస్తున్నారు, నేను ఆపాలి, ఇప్పుడు ఆపితే ఏమవుతుంది అంటే వాళ్ళు రెచ్చిపోతారేమో, వాళ్ళు రెచ్చిపోతే మాకెవరు రక్షణ ఇస్తారు అనే ఒక ప్రశ్న. నిజంగా కాల్పుల విరమణ అంటే ఇద్దరికీ ఉండాలండి. అవును, ఇప్పుడు సాయంకాలం 6 తర్వాత యుద్ధాన్ని ఆపుతారు ఎవరైనా సరే. అవును, అది ఇద్దరు ఆపుతారు. యుద్ధ నీతి అది యుద్ధ నీతి, యుద్ధ రీతి. అవును, కానీ మీరు 6 గంటలకు ఆపుతామని ఒకళ్ళు ఆపితే రెండో వాళ్ళు ఆపకపోతే ఆడొచ్చి పోయి చేస్తే మళ్ళీ మొదలు. అందుకే జరిగింది. అయినా ఇప్పుడు మీరు ఈ కొడాలి నాని, పేర్ని నాని, లేకపోతే జగన్మోహన్ రెడ్డి, అసలు ఇదేంటి, ఇది ఆంధ్రప్రదేశ్ లేకపోతే అవును, మరి ఈ దేశం మొత్తం మీద 2 చోట్ల ఈవీఎంలు పగిలినాయి. అది నార్త్ లో ఒక చోట పగిలింది, సౌత్ లో ఇక్కడే పగిలింది, మాచర్లలో పగిలింది. మరి దానికి సమాధానం చెప్పండి. దీన్ని ఏమంటారు, ఈ రాష్ట్రాన్ని ఏమంటారు? అప్పుడు దానికి మీరు చేసిన దానికి చెప్పరు. అది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసింది క్లియర్ కట్ గా వీడియోతో సహా కనపడుతుంది. కేసు కూడా నమోదైంది. అయిన తర్వాత ఆయన పారిపోవటం జరిగింది. హఠాత్తుగా వచ్చి సాక్షి ఛానల్లో ప్రత్యక్షం అవటం చూసాం మనము. సాక్షి ఛానల్లోనే దాక్కున్నాడు అనేది కూడా తెలుసు మనకి. ఇన్ని ఆధారాలు ఉన్నప్పుడు మీరు దాని గురించి ఎందుకు మాట్లాడరు? మరి దాని గురించి కూడా మాట్లాడాలి కదా. మరి వైజాగ్లో ఒకళ్ళ ఇంట్లోకి వెళ్ళి మీరు తెలుగుదేశానికి ఓటేశారంట అని ఆ ఆడవాళ్ళ జుట్టు కత్తిరించినప్పుడు ఏమైంది? ఇప్పుడు మీరు అవన్నీ చెయ్యకపోతే కూడా వీళ్ళు చేస్తే మనం మాట్లాడదాం. మరి మీరు ఇన్ని చేసిన తర్వాత వాళ్ళు చేసిన దాని గురించి మీరు మాట్లాడితే ఎట్లా? దెయ్యాలు వేదాలు వల్లించట్లేదు. అందుకని చెప్పి ముందు మీరు మారండి. ఇప్పుడు ఓడిపోయినా
గెలిచిన ఒక ఎవరైనా సరే వాళ్ళకి కొంచెము హంబుల్నెస్ ఉండాలి, అవును కొంచెం వినయ విధేయతలు ఉండాలి. అవును ఎందుకంటే వీళ్ళు ప్రజాప్రతినిధులు. ఇప్పుడు నేనున్నానండి, మీరున్నారు, మనం ఒక విషయం మాట్లాడుతున్నాము. ఈ మాట్లాడుతున్న విషయాన్ని నేను ఆచరించినప్పుడు, నేను అంగీకరించినప్పుడు చెప్పే అర్హత ఉండదు కదా. ఉపయోగం లేదు కదా. అవును మరి మీరు చేస్తుంది ఏంటి ఇప్పుడు చెప్పండి? రాష్ట్రంలో మీరు ఇప్పుడు దాకా చేసింది ఏంటి? 5 సంవత్సరాలు. ఒకళ్ళు ఫేస్బుక్ లో ఉమ్, ఒక ట్వీట్ పెడితే మీకు అభ్యంతరం, అవును ఒకళ్ళు వాట్సాప్ ఇన్ఫర్మేషన్ ని స్టేటస్ వేరే పెడితే వేరే వాళ్ళకి Forward స్టేటస్ లో చేసి- పెట్టినా forward ఫార్వర్డ్ చేసినా చేసినా తప్పు. మీరు అర్ధరాత్రి ఇంటికి వచ్చి అతను ఏజ్డ్ పర్సన్ అని కూడా చూడకోకుండా ఒక జర్నలిస్ట్ ని, రిటైర్డ్ జర్నలిస్ట్ ని మీరు తీసుకెళ్లి అరెస్ట్ చేయొచ్చు. సిఐడీలు అసలు సిఐడీని ఎలా వాడారంటే అసలు ఒక రకంగా మున్సిపాలిటీలో డ్రైనేజ్ పొంగిపోతే మనం మున్సిపాలిటీ వాళ్ళని పిలుస్తాం చూడండి, వచ్చి ఫోన్ చేసి చూడు అది. ఏంటి బాబు అని ఒక టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి చేస్తారు చూడండి. ఆ టైప్ లో వాడారు సిబిఐని, ఓకే సిఐడిని. అలా వాడే సునీల్ కుమార్ కి తిలోదకాలు ఇచ్చారు. సునీల్ కుమార్ వెళ్ళిపోయిన తర్వాత సంజయ్ వచ్చాడు. అసలు సునీల్ కుమార్ ఎట్లా వెళ్ళాడు, ఎందుకు వెళ్ళిపోయాడు, ఏం జరిగిందనే జ్ఞానం ఉండాలిగా. సునీల్ కుమార్ కన్నా సంజయ్ కన్నా ఉండాలి, సంజయ్ కన్నా ఉండాలిగా. సేమ్ ఇప్పుడు అది సేమ్ అసలు ఇవన్నీ కాదండి, వీళ్ళందరూ ఎందుకు ఉపయోగపడతారు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని క్విడ్ ప్రోకో చేసినప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు జైలుకు పోయారు. శ్రీలక్ష్మి అందరూ పోయారు కదా మొత్తం. శ్రీలక్ష్మి అంటే ఇంకా చాలా మంది పోయారు. మరి వాళ్ళందరూ పోయి వాళ్ళందరినీ ఇట్లా చేస్తాడు జగన్ రెడ్డికి అలవాటు ఉంది అని చెప్పి ఇప్పుడు పోలీస్ స్టేషన్ జాగ్రత్తగా ఉండాలి కదా. పోలీస్ స్టేషన్ లో వీళ్ళు పలానా వాళ్ళు దొంగలు అని చెప్పి ఫోటోలు పెడుతుంటారు. ఎందుకు పెడతారు? వాడు ఇప్పుడు వస్తే కొంచెం జాగ్రత్తగా ఉండండి అని. జాగ్రత్తగా ఉండండి కనిపిస్తే ఇప్పుడు బస్సుల్లో రాస్తుంటారు జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త అని. ఆ టైపులో జాగ్రత్తగా ఉండాలి కదా. జాగ్రత్తగా ఉండాలి కదా. మీరు అవకాశం దొరికింది ఇంతే చాలు. అసలు ఈ రాష్ట్రం ఇలా అయిపోవటానికి ఈ రాజకీయ నాయకులు ఎంత కారణమో ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా అంతే కారణం. ఇంత చేసిన తర్వాత ఇవాళ వచ్చి శవాల ముందు కూర్చొని మంత్రాలు చదివితే ఎట్లా కుదురుతుంది? మీరు చేసిందే, నీవు నేర్పిన విద్యయే అన్నట్లు చేశారు. అందుకని ఇప్పుడు పాటలు పాడితే పల్లవులు పాడితే కుదరదండి. వాళ్ళనైతే ఆపాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఉంది. ఆయన ఆపాలి, సమన్వయం పాటించాలి, అందరూ సమన్వయం పాటించాలి. అసలు సంయమనం పాటించాలి. సంయమనం పాటించడానికి ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే శాఖల మొత్తాన్ని సమన్వయం చేసుకొని, అంటే ఇంకా వాళ్ళు ఛార్జ్ తీసుకోలేదు కాబట్టి మనం ఏమి మాట్లాడలేకపోతున్నాము. సరే ఈ లోపే సందట్లో సడేమియా అన్నట్లు వీళ్ళు చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా ఎలా చేస్తున్నారంటే గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్నారు, రెచ్చగొడుతున్నారు. వీళ్ళు ఏం చేస్తారో అంటే వాళ్ళకి పైనుంచి ఆదేశాలు ఇవి కూడా, మీరు రెచ్చగొట్టండి. ఇప్పుడు మొన్న కూడా కొడాలి నాని ఇంటి దగ్గర, వల్లభనేని వంశీ ఇంటి దగ్గర వీళ్ళు ఏదో వెళ్తూ ఉంటే వాళ్ళు వీళ్ళని రెచ్చగొట్టారు అనేది వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోలు చూస్తే ఎవరికైనా అర్థమైపోద్ది. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళు కావాలని బరిలోకి దించాలని చూస్తున్నారు. వాళ్ళు ఇంత మాయోపాయం లాగా మారీచుడిలాగా వస్తూ ఉంటే మరి మీరేం చేయాలి? అట్లాంటప్పుడు మీకు కొంచెం బుద్ధి జ్ఞానం ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి కదా. ఇప్పుడు ఎంత ఉండాలి కదా. ఇప్పుడు ఎంతవరకని చంద్రబాబు నాయుడు అయినా రేపొద్దున మీ కొమ్ము కాస్తాడు. ఎవరికైతే ఇప్పుడు ఈ అల్లర్లు చేయించుకునే వాళ్ళు కానీ చేసే వాళ్ళకి కానీ వీళ్ళకు కుటుంబాలు ఉంటాయండి. ఇప్పుడు ఇందాక మనము ఆ బెట్టింగ్లు కాసేవాడి గురించి ఏమన్నాం మనము? ఈ బెట్టింగ్లు కాస్తే ఇప్పుడు నాశనమైంది ఎవరి కుటుంబం? ఆయన కుటుంబమే కదా. ఆ కుటుంబానికి మనిషి లేకుండా పోయాడు కదా. ఇప్పుడు వేరే వాళ్ళకి డబ్బులు పోయినాయేమో కానీ మనిషి లేకుండా పోయాడు కదా. ఆ ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. మీకంటూ కొన్ని సంసారాలు ఉన్నాయి, మీకు పిల్లలు ఉన్నారు, మీకు బాధ్యతలు ఉన్నాయి. మీరు ఎందుకు ఇట్లా రౌడీల్లాగా తయారు కావటం ఎందుకు? ఏది ఏమైనా కొన్ని చర్యలకి సమర్థన ఉంటది. ఆ రోజు గీత దాటితే సమర్థన ఉండదు. ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి దాన్ని ఆ లెటర్స్ ని పగలగొట్టారు, కాళ్ళతో తన్నారు. దాని గురించి ఎవ్వరు వైసీపీ వాళ్ళు ఏమన్నా అంటే అనొచ్చు కానీ సభ్య సమాజం కూడా ఏమి తప్పు పట్ల వాళ్ళని. ఎందుకంటే జగన్ చేసింది దుర్మార్గమైన చర్య కాబట్టి దానికి కరెక్ట్ గా కుక్క కాటుకు చెప్పు అని సమర్థించుకున్నారు. మంచి పని చేశారు కార్యకర్తలు, అంటే ఇలా ఉండాలి అనేటట్లు ఉన్నారు. అయితే
అసలు ఇక్కడ నాకు వీటన్నిటిని మించిన నాకు బాధ ఏంటంటే, కొడుకు అంటే పున్నామ నరకం నుంచి తప్పిస్తాడంటారు కదా, అందుకే కొడుకు కావాలనుకుంటారు కదా, తలగొరి పెడతాడు, పున్నామ నరకం నుంచి తప్పిస్తాడని అంటారు కదా. మరి ఏం కొడుకండి ఈ కొడుకు? వైఎస్ఆర్ పేరుని కాళ్లతో తన్నేటట్లు చేసుకున్నాడు. ఈయన ఆయన చెప్పాడా చచ్చిపోతా ఏమన్నా నా పేరు మార్చు, ఎక్కడైనా నా పేరు పెట్టు అని అడిగాడా? అడగలేదు కదా. ఇంకా కావాలంటే నువ్వు సరైన కొడుకు అయి ఉంటే గనక, నీకు సరైన బుద్ధి జ్ఞానం ఉంటే ఒక కొత్త యూనివర్సిటీ కట్టి మీ నాన్న పేరు పెట్టాల్సింది. అసలు ఎన్టీఆర్ పేరు తీసి నువ్వు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? పెట్టావు కదా. అందుకే వాళ్ళు మీ నాన్న అక్షరాలని కాళ్ళతో తన్నేటట్లు చేసావు. ఇప్పుడు ఈ రియాక్షన్నే ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి కోరుకుంది తెలుగు సమాజం. అవును, ఆ రోజు ఆయన రియాక్ట్ ఆయన రియాక్ట్ కాకుండా చాలా గోడ మీద పిల్లిలాగా మాట్లాడాడు. అందుకే నాలాంటి వాళ్ళతో తినాల్సిన తిట్లన్నీ తిన్నాడు. నేనే కాదు, చాలా మంది కూడా. అసలు తాత రక్తం అని చెప్పినోడు ఏం చేసావురా బాబు అని చెప్పి అడిగేటట్లు చేసుకున్నాడు. అయితే కానీ దేనికైనా ఒక హద్దు పొద్దు, ఒక పరిమితి ఉంటాయి. అవి దాటి వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు గీత దాడుతున్నారు వీళ్ళు. గీత దాటొద్దు. ఆ రోజు చేశారు అంటే దానికి ఒక అర్థం పరమార్థం ఉంది. మీ నిరసన ఆ విధంగా తెలియజేశారు. అతను చేసిన పని మంచిది కాబట్టి మీరు దాన్ని సరిచేశారు కార్యకర్తలుగా. ఇంతవరకు హ్యాపీ, వెల్ అండ్ గుడ్. కానీ ఇప్పుడు చేసేవి మటుకు చెయ్యొద్దు. మిమ్మల్ని కావాలని రెచ్చగొట్టి వాళ్ళు ఇలా చేస్తున్నారు. మిమ్మల్ని ముగ్గులోకి దించాలని చూస్తున్నారు. దించితే నష్టపోయేది వాళ్లే కాదు, మీరు కూడా నష్టపోతారు. ఇది తెలుసుకోవాలి. కొంచెం సంయమనం పాటించాలి, కొంచెం సంస్కారాన్ని కూడా. అది నువ్వు ప్రతి మనిషికేనండి. కుటుంబమే పెద్ద బలము, పెద్ద బలహీనత కూడా. అసలు ఒక మనిషికి కుటుంబం అనేది లేకపోతే ఈ మనుషులు ఏమైపోతారో అసలు. విచ్చలవిడితనం ఎక్కువైపోతుంది. అసలు ఒక మనిషిని ఆపి పట్టగలిగేది కుటుంబమే. మరి మీకు కుటుంబాలు ఉన్నాయి, మీ కుటుంబాలు ఏమైపోతాయి ఆలోచించుకోండి. ఇది నేను వాళ్ళకి చాలా సవినయంగా నేను మనవి చేసుకుంటున్నా. ఈ గొడవలు ఇంతటితోటి ఆపేసేయండి. వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోకండి. టీవీ ఛానల్స్ కూడా కొన్ని పనిగట్టుకుని ఇలాంటి మాటలే మాట్లాడిచ్చేలాగా చేస్తున్నాయి కొన్ని. నేను ఒక ఛానల్లో చూశాను, ఒక వైసీపీ లేడీని పిలిచారు, ఒక తెలుగుదేశం క్యాండిడేట్ని పిలిచారు, ఒక జనసేన క్యాండిడేట్ని పిలిచారు, ఇంకొక ఎవరినో పిలిచారు, వైసీపీ ఆమెను పిలిచారు కదా. పిలిచి డిస్కషన్ అనమాట. అసలు ఈ యాంకర్ ఇలా చక్కగా చూస్తున్నాడు, సోద్యం చూస్తున్నాడు, వీళ్ళు పోట్లాడుకుంటున్నారు. ఆమె ఏమంటది, మీ గురించి మేము మాట్లాడతాం, మీ గురించి తిడతాం, ఏం చేస్తారో చేయండి, మేము ఏం చేస్తామో చేసి చూపిస్తాం అని ఆయన అంటున్నాడు. ఈ డిస్కషన్స్ చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది చెప్పండి? అసలు ఏంటి ఇంత దరిద్రంగా ఉన్నారు. ఇప్పుడు ఇలా రెచ్చగొట్టాలని, ఆవిడలాగా రెచ్చగొట్టాలని వైసీపీ వాళ్ళు అనుకుంటారు. అలాగే ఎదురు తిరిగి మాట్లాడాలని ఇంకో పార్టీ వాళ్ళు అనుకుంటారు. ఇది అవసరమా ఈ రోజు సమాజానికి? అసలు మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్న పరిస్థితికి ఇవన్నీ అవసరమా? అందుకని ప్రతి ఒక్కళ్ళు బాధ్యతతో ఉండాలని కోరుకుంటున్నారు.